ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ రాత్రి వేళ మీ అందరికీ దేవుని పేరిట నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని పిల్లరా, దేవుడు మన ప్రేమించి ఆయన కృప చూపించి ఈ రాత్రి కూడా దేవుడు మనతో వాక్యం చేత మాట్లాడుతున్నాడు. దేవుని మాటల గురించి ఈరోజు మనం ఏం అంశం మాట్లాడుకుంటున్నామంటే దేవుని కార్యము. అంశం పేరేంటి? దేవుని కార్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కార్యము పరిశుద్ధ గ్రంథం నుంచి 78వ అధ్యాయము కీర్తనలు 78వ అధ్యాయం కీర్తనలు 13వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 78:13 చదవగలిగిన వారు చక్కగా చదవండి. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. చాలు. దేవుని యొక్క సన్నిధిలో ఆసాపు రాస్తున్న ఈ కీర్తనలో దేవుని ఘనమైన కార్యముల గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి ఎంత గొప్పదంటే మన జీవితంలో మనం ఎప్పుడు చూడనంత గొప్ప కార్యాలను చేయగలిగినది, మనం ఎప్పుడు అనుభవించనిది, మన మనసుతో కూడా ఊహించనిది. మనం అనుకుంటాం ఇక మా పని అయిపోయింది, మాకు అపజయమే అనుకుంటాం. కానీ దేవుని పక్షంగా నిలబడి నువ్వు చేయవలసింది స్తోత్రార్పణ మాత్రమే. నువ్వు చేయవలసింది దేవుని సన్నిధిలో విజ్ఞాపన మాత్రమే. నువ్వు చేయవలసింది దేవుని సన్నిధిలో ప్రార్థన మాత్రమే. ప్రార్థన, స్తోత్రార్పణ, విజ్ఞాపన ఇవి మనలను ఉన్నతమైన శిఖరం మీద కూర్చోబెడతాయి. ఆమేన్. ఆమేన్. ఎక్కడ కూర్చోబెడితే దేవుని యొక్క సన్నిధిలో మనల్ని కూర్చోబెడతాయి. ఇవి మనలో ఉండాలి, మనతో స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే వీటిని మనం అనుభవిస్తామో దేవుని కార్యం మనం అనుభవిస్తాం. ప్రార్థన చేత, స్తోత్రార్పణ చేత, విజ్ఞాపన చేత. ప్రార్థన ఉండాలి, స్తోత్రార్పణ ఉండాలి, విజ్ఞాపన ఉండాలి. ఇవేమీ లేకుండా ఆమేన్, స్తోత్రం, నాకు ఆత్రం, దేవుడు చేస్తాడు అంటే కుదరదు. మనం ఎలా ఉండాలి? ప్రార్థన, స్తోత్రార్పణ, విజ్ఞాపన ఈ మూడు మనకి ప్రాముఖ్యమైనవి. దేవుని పిల్లలు కోరుకుంటారు దేవుని కార్యాలు. కానీ కార్యాలు కోరుకున్నవాడు ఏం చేయాలి? సంగమా చెప్పాలి. కార్యాలు కోరుకున్నవాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన